పవన్ కళ్యాణ్ బ్రో తర్వాత మళ్ళీ వచ్చే మూవీ ఏదైతే ఉందో అది హరిహర వీరమల్లు. అది ఎలా ఉంది, దాని నుంచి వచ్చే కంటెంట్ ఎలా ఉండబోతుంది, అసలుకి ఇప్పటికే దీని నుంచి డైరెక్టర్ అనమాట క్రిష్ జాగర్మూడి కాస్త తప్పుకొని అంటే ప్రొజెక్షన్ ఇస్తున్నాడు. బట్ ఇప్పుడైతే జ్యోతి కృష్ణ ఆయన అయితే మనం డైరెక్ట్ చేస్తున్నాడు. సార్ మరి ఈ మూవీ నుంచి ఒక మంచి కంటెంట్ అయితే వచ్చింది. అది మాట వినాలి గురుడా మాట వినాలి అనే సాంగ్ అయితే వచ్చింది. ఈ సాంగ్లో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ సాంగ్ మన పాడింది మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నార్మల్గా ఈ మూవీ ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. సో మరి దానికి కారణం ఏంటంటే నార్మల్గా కంటెంట్ అలాంటిది. మనకు హరిహర వీరమల్ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. స్వార్డ్స్ అండ్ ఫైట్ అనమాట పార్ట్ 1. సో దీనికి మరి అంత పుషప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి సింగింగ్ డైరెక్ట్గా పాడాల్సిన అవసరం ఏముందంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. అది ఓవరాల్ ఇండియా వైడ్ ఉంది. ఎందుకంటే పొలిటీషియన్గా ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ, పొలిటీషియన్గా ఆయన ఎదుగుతున్న తీరు కానీ ఇప్పుడు ఓవరాల్ కూటమితో మొత్తం ఇండియా మొత్తాన్ని ఆయన శాసిస్తున్నట్టయితే ఒక రకంగా కనిపిస్తుంది. సో ఆయన వేదాలు కానీ ఆయన మాటలు కానీ పొలిటీషియన్గా సో నార్మల్గా చాలామంది ట్రెండీగా అవుతుంది అనమాట. నార్మల్గా ఇండియా నేషనల్ వైడ్లో కూడా ట్రెండ్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్గా అన్ని లాంగ్వేజెస్లో పాడించడం కూడా గ్రేట్ అని చెప్తా. హిందీలో కానీ, తెలుగులో కానీ, ఇటు తమిళ్లో కానీ అన్ని లాంగ్వేజ్లో కానీ పవన్ కళ్యాణ్ కూడా పాడారనమాట ఈ సాంగ్ మాట వినాలి. సో ఈ సాంగ్ అనమాట 2 minutes 30 seconds ఎంతో వీడియో ఉంది, అదే సాంగ్ అయితే ఉంది. సో దీన్ని కీరవాణి గారు అయితే అద్భుతమైన మ్యూజిక్ అయితే ఇచ్చారు ఈ సాంగ్కి. అండ్ పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఎఫర్ట్స్ పెట్టు మంచి సాంగ్ని అయితే బయటకు తీసుకొచ్చారు హరిహర వీరమల్ నుంచి. సో ఈ సాంగ్ అనమాట ఒక మంచి రికార్డ్స్ని సెట్ చేస్తుంది. ఇప్పుడు హైయెస్ట్ మిలియన్ వ్యూస్గా అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు ఉంది హరిహర వీరమల్లు. సో చాలా అంటే చాలా అద్భుతమైన సాంగ్ అనమాట. ఇందులో లిరిక్స్ కూడా బాగున్నాయి. అంటే ఇది ఒక ఏంటంటారు మూవీలో ఎక్కడ వస్తుంది అనే ఒక తీరు చూసుకున్నట్టయితే ఇది ఒక కాన్సెప్ట్ సాంగ్ అనమాట. అంటే ఇది ఒక సిచ్యువేషన్ టైంలో వస్తుంది. అక్కడ విలనర్ సంథింగ్ ఎవరో ఒక ఈయన మాట వినని టైంలో ఈ మాట చెప్తాడు అనమాట. నేను చెప్పిందే మాట, హరిహర వీరమల్లు చెప్పిందే మాట అనే టైంలో ఈ పాటనే వస్తుంది. హరిహర వీరమల్లు చెప్పిన మాటే వేదం అన్నట్టు. సో అందుకోసమే మాట వినాలి, మంచి మాట వినాలి అనేసి అయితే చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల మనకి ఆ వీడియోలో చూసుకున్నట్టయితే కమిడియన్స్ ఉన్నారు, అండ్ సుబ్బరాజు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ కూర్చొని ఒక అడవిలో అయితే పాడుతున్న సాంగ్ అయితే ఇది. సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం హరిహర వీరమల్లు మ్యాక్సిమం మార్చ్ ఆర్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సో మనకి ఇప్పటి నుంచే కంటెంట్ ఇవ్వడం ఇంకా పుషప్ చేశారు. సో నాకైతే సాంగ్ అయితే బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటారా ఇది లిరిక్స్ ఆర్ సంథింగ్ అన్నీ కూడా బాగానే ఉంది. మరి ప్రెజెంట్ అయితే ట్రెండీగా ఉంది మాట వినాలి సాంగ్. దట్టు పవన్ కళ్యాణ్ గారు పాడారు కాబట్టి మనం ఇంతకుముందు పాడిన పాటలు కాటంలో వాడు కానీ, అత్తంటికి దారేది కానీ ఆ వైపులోనే ఉంది. బట్ అది ఊపు సాంగ్, ఊపుని తెప్పించే సాంగ్. బట్ ఇది ప్లెజెంట్గా ఉంది. బట్ ఇందులో లిరిక్స్ మెయిన్ అర్థవంతంగా అయితే ఉన్నాయి. సో మరి మీకు ఎలా అనిపించింది హరిహర వీరమల్ నుంచి ఈ కంటెంట్ కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం కింద తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. వీడియో వస్తే లైక్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.